రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒప్పంద 2 ఏఎన్ఎంలు హైదరాబాద్ కోఠీలోని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి 2 ఏఎన్ఎంలందరూ కూడా ప్రస్తుతం కోఠీలోని కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దాదాపు 38 రోజుల పాటు తమ డిమాండ్ల సాధన కోసం వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, భారీ సంఖ్యలో రాష్ట్రంలో దాదాపు 4,000 పైగానే 4,200 మంది 2 ఏఎన్ఎంలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు 38 రోజులుగా. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా బయటకు వచ్చి తమ డిమాండ్ల సాధన కోసం ఒక హామీ ఇవ్వాలనేటువంటి ఒక పెద్ద పెట్టని వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో ఈ ఏఎన్ఎం కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. తమ ఉద్యోగాలను, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయడంతో పాటు వేతనాలను 10,000 నుంచి 21,300 పెంచాలనే ఒక డిమాండ్తో వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. అమ్మ, చెప్పండి, మీరు దేనికోసం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఒక ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు మేము 38 రోజులుగా గత నెల 18 తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళడం అయింది. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, రెగ్యులర్ వాళ్లకు పీఆర్సీ అమలు చేసింది కదా, మాకు కూడా వాళ్ళతో పాటే మాకు కూడా పీఆర్సీ అమలు అవుతుండే. గత ఉమ్మడి ప్రభుత్వాలే అమలు చేసినాయి. ఇంకోటి రెగ్యులరైజేషన్ మాకు ఎన్నికల సమయంలో హామీలో ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా మా విధి విధానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏమైతే చెప్తుందో, మాకు ఏవైతే ఉండాలంటుందో, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఎంపిక ఏవైతే ఉండాలని అంటుందో అన్ని అర్హతలు ఉన్నాయి. ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. మీరు చెప్పండి, మీ యొక్క డిమాండ్ ఏంది? ఎందుకోసం ఈ చేస్తున్నారు? అంటే మిగతా ఏఎన్ఎంలకు రెగ్యులర్ చేసినా మీకు చేయట్లేదు, కారణం ఏమనుకోవచ్చు? కారణం ఏం లేదండి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము 38 డేస్ బ్యాకే సమ్మె నోటీస్ ఇచ్చి మేము ఈ సమ్మెలో దిగడం జరిగింది. ఈ సమ్మె దిగడానికి కారణం కూడా ఏంటంటే, వచ్చిన 10,000 తోటి ఈ హైదరాబాద్ సిటీల్లో బతకాలంటే చాలని జీతాలతోటి సతమతం అయిపోతున్నాము. అలాగే జిల్లాలలో ఉన్న నర్సులందరికీ కూడా 5,000 పాపులేషన్ ఉంటుంది. కానీ ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న సిస్టర్స్కి ఏంటంటే, ఒక్కొక్క సిస్టర్కి కూడా 40,000 మంది పాపులేషన్ ఉంటుంది. 40,000 మందికి తిరగాలన్నా కానీ వ్యాక్సిన్ అలవెన్స్ అవన్నీ, వ్యాక్సిన్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలన్నా కానీ వాళ్ళకు బస్ పాసులు లేవు, మెటర్నిటీ లీవులు లేవు. అయినా కూడా ఈ ఒక్క రోజులో డెలివరీ అయినా కూడా 10 డేస్ తర్వాతనే వర్క్లోకి రివాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్కి, కేంద్ర గవర్నమెంట్కి అడిగేది ఏంటంటే, మెటర్నిటీ లీవులు వేతనంతో కూడినవి 180 రోజులు ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతున్నాం. కానీ అది ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర గవర్నమెంట్ కళ్ళు తెరిచి మా డిమాండ్స్ అన్నింటినీ కూడా అనుమతించాలి. ఫస్ట్ పర్మనెంట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా డిమాండ్స్ అన్ని కూడా వచ్చేస్తే ఫస్ట్ పర్మనెంట్ చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇదివరకు ఉన్న ప్రభుత్వం, ఇమ్మడి ప్రభుత్వం వచ్చేసి మాకు 9వ పీఆర్సీ 8వ పీఆర్సీ అమలు చేశారు. మాకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 10వ పీఆర్సీ అమలు చేసి 21,300 వేతనం ఇవ్వాలి. అలాగే మా సీనియారిటీ ప్రకారం ఉన్న 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న అక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ముందు ప్రతి వెయిటేజ్ కానీ, వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎగ్జామ్లో వెయిటేజ్ ఇచ్చి వీళ్ళ సర్వీస్ ప్రకారము ఫస్ట్ సెకండ్ ఏఎన్ఎంస్ని రెగ్యులర్ చేశాకనే మిగతా వాళ్ళని తీసుకోవాలనేసి, అలాగే మాకు అన్ని అలవెన్స్లు, యూనిఫామ్ అని, అన్టైడ్ ఫండ్, పిఎఫ్ 10 సంవత్సరాలు ఇప్పటికే మేము లాస్ అయిపోయామండి. ఇప్పటి వరకు కూడా మాకు పిఎఫ్ అనేది పెట్టలేదు. ఈ సమస్య ఇప్పుడు తీరకపోతే ఎంతవరకైనా 100 రోజులు కాదు, ఎంతవరకైనా కూర్చొని సిద్ధం. ఇక్కడ కాదు, ఢిల్లీ వరకైనా మేము వెళ్ళి సమస్య పరిష్కరించి పోరాడతామనేసి ఇప్పటి వరకు చెప్తున్నామండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నటువంటి విషయాలు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రేవంత్తో మురళీ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.